గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సామాన్యులము పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మోసపోతున్నారు సామాన్యులే అని అనుకుంటున్నారు. ఇక్కడ మోసపోవడానికి ధనవంతుడు, సామాన్యుడు, పేదవాడు పెద్ద పెద్దనేం లేదు. ఒక విధంగా నాకు తెలిసి ఈ పేదవాళ్ళే ఒక రకంగా చాలా వరకు సెట్ అవుతున్నారు ఈ రోజుల్లో. అంటే వాళ్ళకి ఎన్ని తెలియదు కాబట్టి ఈ గొడవలు అవి లేకుండా పెద్ద పలుకుబడిగిన వ్యక్తుల పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళకి చేసుకున్న అమ్మాయికి అబ్బాయి కుదరకపోతే గొడవలు జరిగి విడిపోతున్నారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళది పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళది రాష్ట్రం అంతా దేశం అంతా తెలిసినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఏంటి కామని అనుకుంటారు. మళ్ళా అంటే సామాన్యులు మధ్యతరగతి విషయాలు ఏదైనా గొడవ జరిగితేనే దాన్ని చాలా గొప్పగా భూతత్వంలో పెట్టి చూసి ఇక అమ్మాయి తరఫు వాళ్ళని గందరగోళంగా మాట్లాడతారు అన్నమాట. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే వివాహం అనేది పెద్దలు కుదిర్చి చేసిన వాళ్ళంతా వాళ్ళు చేసుకున్న అది ఇద్దరికి సంబంధించిన విషయం. అది ఆ అమ్మాయికి అబ్బాయికి కానీ కుదరకపోతే అటుపక్క పెద్దలు కానీ ఇటుపక్క పెద్దలు కానీ ఎవరు ఏం చేయలేరు. ఇది నెంబర్ 1 పాయింట్. కాకపోతే ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే చేసుకునే అబ్బాయికి పూర్తిగా ఇష్టం ఉందా లేదా అనేది తల్లిదండ్రులు కనుక్కొని చేయాలి పెళ్ళి. ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అనేది కొంచెం లేటుగా జరుగుతున్నాయి. పైగా ఇప్పుడు చదువుకునే కాడ కానీ ఈ ఈ సోషల్ మీడియా వల్ల కానీ లేకపోతే సినిమాల ప్రభావం, ఇంతకుముందు సినిమాల ప్రభావం ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం. అంటే ఇన్స్టాగ్రామ్లు ఈ టెక్నాలజీ బాగా పెరిగింది కదా, వాట్సాప్లని ఫేస్బుక్లని. ఇక్కడ పరిచయాలు చేసుకోవడానికి రకరకాలైన వేదికలు ప్లాట్ఫారాలు చాలా ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఈయనే చెప్తున్నా పొద్దుకుపోయి ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా పరిచయం కావచ్చు. ఆ పరిచయం అది ప్రేమగా మారచ్చు, లేకపోతే ఆ ప్రేమగా మారిన తర్వాత పెళ్ళికి పెద్దలు అంగీకరించకపోవచ్చు అబ్బాయి తరఫు. అప్పుడు ఆ అబ్బాయికి ఏంటంటే పెళ్లి సమాజం ఏమని అడుగుతుందంటే మీ అబ్బాయికి ఎందుకు పెళ్లి చేయవు, వయసు పెరుగుతుంది కదా, తండ్రిగా నీ బాధ్యత కదా, మీరు అలా వదిలేస్తే అలా అని. అది రాజకీయ నాయకుల్లో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అడుగుతారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు అడుగుతారు. సినిమా వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళని అడుగుతారు. ఇది ఏ స్థాయికి ఆ స్థాయికి ఉండే సమస్య. అంటే మనుషులు కింద స్థాయిలో పెద్ద స్థాయిలో మానవుడుకున్న లక్షణం ఏంటంటే ఎదుటి వాడిలో పలకరించినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏది అడగాలో, అంటే ఇల్లు కట్టకపోతే ఇల్లు కట్టలేదని అడుగుతారు, పిల్లలు చదవకపోతే చదివించలేదా అని అడుగుతారు, చదువుకునే పిల్లలు పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు పెళ్లి కాకపోతే పెళ్లి కాలేదని అడుగుతారు. ఇలా ఏదో ఒకటి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, అడుగుతూ ఉంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, ఈ తల్లిదండ్రుల గౌరవం మర్యాదలు కాపాడుకోవడం కోసం ఈ పిల్లలకి వాళ్ళు నచ్చిన అమ్మాయిని చేయలేక వీళ్ళ హోదా కోసం, సమాజంలో 10 మందిల గౌరవం కోసం వీళ్ళ వివాహాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొడుకుని ఒప్పించి పెళ్లి చేయగలరు కానీ కోడలతో కాపురం అయితే చేయించలేరు తల్లిదండ్రులు. అంతవరకు వీళ్ళ తల్లిదండ్రులు పొరపాటు అది ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ కొడుకు అనేవాడు పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నింద ఎవరి మీద పడిద్దంటే అమ్మాయి మీద నిందేస్తారు. ఎలా వేస్తారు? వీడా పెళ్లి చేసుకుంటాడు, తాలిబొట్టు కట్టేస్తాడు, మా అమ్మ మా నాన్న చెప్పారు కాబట్టి పెళ్లి చేసుకున్నాను అంటాడు అని. ఇంకా వాడు అమ్మాయితో సఖ్యతగా ఉండడు. దానికి ఇంకా డెప్త్లోకి నేను వెళ్ళండి. ఇప్పుడు చాలా రాద్ధాంతాలు జరుగుతున్నాయి. అంటే నేను గతంలో కూడా చెప్పాను, ఆ చెప్పినవి కూడా ఇప్పుడు మనకి పెద్ద స్థాయిలో కూడా జరుగుతున్నాయి. కాకపోతే మళ్ళీ మధ్యతరగతి ఇళ్ళలో జరిగినప్పుడు మటుకు ఆ తల్లిదండ్రులని ఆ బంధువులు అనేది కానీ లేకపోతే సమాజం కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులని అమ్మాయినే తప్పుగా మాట్లాడటం జరుగుతుంది. ఇది పూర్వం నుంచి వస్తుంది. ఇది ఇప్పుడు కూడా అన్నీ మారినాయి. కానీ ఈ విషయంలోకి వచ్చేసరికి అబ్బాయిని ఎవరు తప్పు అంటాం, తండ్రులు వాడు ఎట్లున్నా కానీ అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళే తప్పు అంటారు. ఇప్పుడు జీవితాంతం ఇంతకుముందు పూర్వ రోజులు ఏంటంటే ఆడపిల్లలు తల్లిదండ్రుల గౌరవం కోసం, మర్యాద కోసం, ఇలాంటి సమాజం కోసం, అంటే వాళ్ళు పెద్దగా చదువుకోరు, వాళ్ళ దగ్గర ఏ సపోర్ట్ బలం ఉండదు కాబట్టి ఇంకా అబ్బాయి చేతగానివాడు అయినా సరే ఇంకా వాడు ఎవడైనా వాడి దగ్గర ఇంకా అమ్మాయితో సంసారం చేయకపోయినా బయటపడరు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంటికి పోయినా కూడా అమ్మ మనం ఆడపిల్లలు కలవాలమ్మ, అనుకుతో ఉండాలి, ఎట్టో కూడా సర్దుకోమ్మా, రాజీపడమ్మా అని అమ్మాయికి చెప్పేవాళ్ళు. అప్పట్లో ఇలా అమ్మాయికి చెప్పి ఎట్టకొట్ట బలతాన్ని కాపురం పంపిస్తే 2 రకాలు జరిగింది. ఒకటి అమ్మాయి ఏదైనా చేసుకొని చనిపోవడము, లేకపోతే అత్తగారింట్లో ఉంటేనే ఏదైనా తప్పు చేయటము. ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఇంకా మనకి పూర్వం రోజుల్లో ఇలాంటి కథలు ఎక్కువ జరుగుతుండే. అప్పుడు కూడా ఎక్కడైనా బయటపెడితే ఆ అమ్మాయినే తప్పు అనేవాళ్ళు.
అంటే వీడు అసమర్థుడు వీడు అనేది అంగీకరించదు, సమాజం అంగీకరించదు, కుటుంబ సభ్యులు అంగీకరించదు. అది అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈ అబ్బాయిల్లో చాలా రకాలు ఉన్నారు. ఒకటి వాళ్ళు పెళ్ళికి ముందు ప్రేమించి ఇంకా వాళ్ళ మీద ధ్యాస పోక ఈ తల్లిదండ్రులు చేసిన అమ్మాయి మీద ఇష్టం లేక కొంతమంది అలా ఉండి కొన్ని రోజులు సర్దుకొని కాపురం చేస్తారు, కానీ కొంతమంది చేయరు. ఈ ఈ లోపల ఈ కొడుక్కి సర్ది చెప్పాల్సిన తల్లిదండ్రులు కొడుక్కి చెప్పలేక కోడలనే సర్దుకొని ఉండమంటారు. ఇక్కడే సమస్య మొదలైంది. ఇప్పుడు అప్పుడు రోజుల్లో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఆడపిల్లలు కూడా చదువుకున్నారు కాబట్టి మన చట్టాలు న్యాయాలన్నీ సమన్యాయం కోరుతున్నాయి కాబట్టి సమాజంలో ఆడపిల్లలు కూడా కొంచెం వాళ్ళ యొక్క బాధని వ్యక్తపరుస్తున్నారు, బయటపడుతున్నారు ఒక 6 నెలలు సంవత్సరం చూసి. ఇప్పుడు ఈ పెద్ద స్థాయిలో అల్లరి జరిగినా కానీ అక్కడ అమ్మాయిదే తప్పు అంటారు, అబ్బాయి దాంట్లో. ఎందుకంటే మనం అలా అలా ఫస్ట్ నుంచి ఇలా నడుస్తూ వస్తున్నాం అనమాట. అలా జరుగుతుంది, సిస్టమ్ అలా జరుగుతుంది, సమాజంలో అలా అలవాటు పడిపోయారు. అదే అక్కడ కానీ వాళ్ళు తట్టుకుంటారు. ఆ పెద్ద స్థాయిలో వాళ్ళు ఇలాంటి గొడవలు జరిగినప్పుడు వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది, అది గొప్పగానే అందరూ చెప్పుకుంటారు సమాజంలో. అదే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి కనుక ఇలాంటిగా జరిగినా కానీ ఇక్కడ అమ్మాయి తప్పు అంటారు, అమ్మాయి తల్లిదండ్రులని వాళ్ళని సమాజం ఎలా అంటాడిద్ది అంటే గందరగోళం పట్టిస్తారు అనమాట. వాళ్ళు ఎక్కడికైనా బజారుకి పోవాలన్నా కానీ ఎక్కడికైనా ఇంకే ఫంక్షన్లు కూడా పోలేరు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావాలి, ఎవరితో మాట్లాడాలని భయమే. ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే ఆల్రెడీ ఇక్కడ ఒకసారి మోసపోయి నడువులు కుంగి ఉంటాయి. ఇంకా మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు అంటే వాళ్ళ దగ్గర శక్తి ఉండదు. ఇంకా అక్కడి నుంచి బంధువులు, సమాజంలో చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు నవ్వినా కానీ వీళ్ళు సంతోషంగా ఉన్నా కానీ ఇంకా ఈ బలహీనతని టార్గెట్ చేసి గందరగోళం పట్టిస్తారనమాట. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యమైన కుటుంబాలు నలిగిపోతున్నాయి. కానీ ఇప్పుడు మారిన కాలాన్ని బట్టి ఈ సామాన్యమైన కుటుంబాల్లో, ధనవంతుల కుటుంబాల్లో ఇవి జరుగుతూ ఉండే. అది వాళ్ళకి పేపర్లలో, టీవీల్లో, న్యూస్లో 24 గంటలు దంచికొట్టినా అది వాళ్ళకు ఇమేజ్. అంటే నేనేం చెప్తా అంటే వాళ్ళకి వీళ్ళకి ఎవరికి కూడా అమ్మాయికి అబ్బాయి కుదరకపోతే ఎవరు ఏం చేయలేదు. పెద్ద స్టార్ హీరో కూతురైనా సరే, పెద్ద రాజకీయ నాయకుడు కొడుకు కూతురైనా సరే, అమ్మాయికి అబ్బాయి కుదిరినప్పుడు పేరెంట్స్ ఏం చేయలేరు. కాకపోతే ఇక్కడ వాదన ఏంటంటే అబ్బాయి ఏంటంటే తల్లిదండ్రులు నన్ను బలంతాను ఒప్పించి చేశారు అని అంటాడు. పెళ్లి చేసుకుని కాపురం చేయకుండా గమ్మునుండే ఎక్కడికన్నా పెళ్లి కాకుండా మీ అమ్మ నాన్నకి చెప్పాలి కదా, ఏమని నాకు ఇష్టం లేదు నేను కాపురం చేయను అని ఏదో ఒకటి చెప్పాలి కదా తల్లిదండ్రులకి. పెళ్ళి అలరయ్యే ఎక్కడికన్నా అది ముందు వీళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరయ్యా అంటే వచ్చిన తర్వాత కుక్కిని పెళ్ళిలాగా అదే పడి ఉంటుంది ఒక పక్కన, నా వేసాను నేను వేయచ్చు, ఇంట్లో బయట ఉంటుంది, పరువు మర్యాదల కోసం ఆడ మనిషి తల ఉంచుకొని ఉంటుందని అనే ఉద్దేశంతో ఇది చేసుకుంటారు. ఇప్పుడు కూడా జరిగే పొరపాటు అదే. ఇవి పూర్వం రోజుల్లో జరిగినాయి. అదే నేను చెప్పాను కదా, 2 జరుగుతాయి. ఒకటే అబ్బాయి నపంసకుడు కానీ అయితే ఆ అమ్మాయి దారి తప్పిద్ది, అత్తగారింటికాడే ఉంటుంది. అది దారి తప్పే ఉద్దేశం అమ్మాయికి లేకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోద్ది. ఎందుకంటే తల్లిదండ్రులు సమాజం దెబ్బ భయపడి తల్లిదండ్రులు కూడా నచ్చజెప్పి పంపుతారు కాబట్టి ఇలాంటివి ఎక్కువ జరిగాయి అప్పుడు. కానీ ఇప్పుడు నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, నాలో పొరపాటు లేనప్పుడు, వాడు సంసారాన్ని పనికిరానప్పుడు నేను చెప్తే తప్పేందని బయటపెట్టి చెప్తున్నారు ఇప్పుడు ఆడపిల్లలు. అందువల్ల నేనేం చెప్తానంటే ఈ రోజుల్లో అబ్బాయికి ఇష్టం లేకుండానో మీ అబ్బాయి దగ్గర సులుకుతనం ఉందో లేదో తెలుసుకోకుండా సమాజం కోసం, మీ మర్యాద కోసం కొడుకు పెళ్లి చేస్తే ఆ తర్వాత అయినా నవ్వుల పాలు కావాలి ఇప్పుడు మనకు జరుగుతున్న పరిణామాలు బట్టి. ఎందుకంటే ఏ స్థాయిలో అయినా సరే మీరు ఎంతలా కోటీశ్వరులైనా ఆడపిల్లలు ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు దీనికి ఎదురు తిరిగినప్పుడు అప్పుడు మీరు నిందలు ఆడపిల్లల మీద నిందలేస్తున్నారు. అయినా వాళ్ళు ఆ తిండి మీరు పెట్టే తిండి గుడ్డ మా అమ్మ మా నాన్నరా మాకు అదేదో అక్కడే ఉంటే సరిపోయి దాన్ని చూసుకుంటా. ఇక్కడ సంసార సుఖం లేకుండా మీ ఇంట్లో నేను ఒక బానిసలాగా పని మనిషిలాగా ఎందుకు బయట ఉండాలని వాళ్ళ పాయింట్ అనమాట. అంటే వాళ్ళ పాయింట్ గుర్తు పెట్టుకోండి. మీ అమ్మా నాన్న అయితే తిండి కూడా పెడతారు, తిండి గుడ్డ అమ్మా నాన్న కూడా ఇస్తారు జీవితాంతం వాళ్ళు తోడుగా ఉంటే. పెళ్లి చేసుకునేది ఒక కుటుంబం, పిల్లలు ఒక కుటుంబం అనేది తయారైంది. సంసారం జరిగి పిల్లలు పుడితే తనకు ఒక కుటుంబం అనేది తయారైంది అనేది. ఇప్పుడు ఈ కొడుకుని అపంసకుడైనప్పుడు కోడలకి సంతానం కలగనప్పుడు అప్పుడు కూడా ఆ అమ్మాయినే తప్పు అంటారు. ఏ ఫంక్షన్కి పోయినా మీరు గమనించారా, అప్పుడు ఆ అమ్మాయినే తప్పు అంటారు. అందుకని ఇలా ఉండి నేను ఎందుకు మాట్లాడాలి అనే వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి ఏమవుతుందంటే నాకు ఈ మొగుడు వద్దు, నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడు కావచ్చు నాకు అవసరం లేదు, సంసారానికి పనికిరానప్పుడు నేను ఎందుకు నిందలు మొయ్యాలి నీ వల్ల. ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్కి పోతే వాడిని అందరూ ఏమని అంటారు, నీకు పిల్లల పుట్ల ఎక్కడ హాస్పిటల్ చూసుకోవచ్చు కదా అని అంటారు. వాళ్ళు లోపమని ఎవరు అనరు. ఈ పాయింట్ మీద
ఎదురు తిరిగి మాట్లాడి ఈ గొడవలు జరుగుతున్నాయి. అంటే నేను ఇప్పుడు టోటల్గా చెప్పగలిగింది, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ విషయంలో ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు ప్రెజర్ చేసి పెళ్లి చేయడం తప్పు. వాడు ఎవరినైనా ప్రేమించుంటే కొన్ని రోజులకు అమ్మాయిని చేసుకుంటాడు. మీకు హోదా కోసం చేస్తే ఇంకొక ఆడపిల్ల గొంతు వేయడం ఎందుకు? అక్కడ ఏమంటున్నారు, మీ అది మీ మీ మా వైపు మా కరెక్ట్, మీ వైపు అది మీ కరెక్ట్ కాదు, నేనేం చేయగలను దానికనే మాట మాట్లాడతారు తర్వాత వాళ్ళు. అంటే మేము చేసుకున్నాం, మీరు ఎందుకు ఇచ్చారు, మీరు విచారించుకోవాలి కదండి. ఈ విషయాన్ని ఎక్కడ విచారిస్తారు? వాళ్ళ దగ్గర విషయం లేని విషయాన్ని ఎక్కడ విచారించగలరు? అలా అడిగినా కూడా తప్పు పడతారు చాలామంది, ఎందుకు మీరు ఇట్లా అడుగుతున్నారా అని. దాన్ని కొంతమంది రెచ్చిపోతారు. ఇప్పుడు నేను ఇట్లా చెప్పినందుకు కూడా ఈ వీడియో కింద బ్యాడ్గా కామెంట్లు పెడతారు, నాకు తెలుసు ఆ విషయం. అంటే ఇట్లా చాలామంది తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు నలిగిపోతున్నారు. అంటే కొంతమంది ఏమంటారు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి అయితే ఇంకొకటి తీసుకొస్తారు, కుక్కర్లు డ్రమ్ములని. కుక్కర్లు డ్రమ్ములు ఎందుకు రావాల్సి వస్తుందంటే మెయిన్ ఇలాంటి పరిస్థితుల వల్లే. అంటే ఇంకా వాళ్ళకి పిల్లినైనా గదిలేసుకొస్తే పులి అన్నట్టుగా అసలు వాళ్ళ ఇష్టాలు తెలుసుకోకుండా బలవంతాన ఇట్లా అమ్మాయికైనా అబ్బాయికైనా బలవంతాన్ని పెళ్లి చేస్తే ఇలాంటి సన్నివేశాలు జరుగుతాయి. ఇక్కడ అబ్బాయినో ఉన్న తప్పు అంటాం లేదు. లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇట్లా అల్లరయ్యే కాడికన్నా అవి ఖర్చు పెట్టకుండా ముందుగానే అసలు ఇద్దరు అభిప్రాయాలు తెలుసుకొని అబ్బాయికి పూర్తిగా ఇష్టం ఉందా లేదా, లేక అమ్మాయికి పూర్తిగా ఇష్టం ఉందా లేదా అని తెలుసుకొని చేస్తే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు నిలబడేదని కొంతవరకు అవకాశం ఉంది. ఏది లేకుండా నువ్వు ఎంత రాజకీయ నాయకుడు కావచ్చు, ఎంత పెద్ద స్టార్ అయినా కావచ్చు, మీ పిల్లలకి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ జనరేషన్లో పెళ్లి చేసినట్టే అమ్మాయి ఒకళ్ళు ఉన్న ప్రేమించిన సమస్య అయితే, నేను చెప్తాను కదా, ఈ కుక్కర్లో డ్రమ్ములు అంటారు కదా, అలాంటి అబ్బాయి ఇంకొక అమ్మాయిని ఉన్న ప్రేమించిన సమస్య అయితే. ఎందుకంటే లేటుగా మ్యారేజ్లు అవుతున్నాయి, చదువు తెలివితేటలన్నీ ఉన్నాయి. దాంతోపాటు పెద్దల్ని రాజకీయ నాయకుడు అయినా సరే వాళ్ళ కొడుకు తండ్రి మాట లెక్క చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ గారాబంగా పెంచుకొని ఉంటారు కాబట్టి. కూలీనాలు పని చేసుకున్న వాళ్ళు ఒక రకంగా తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు మా నాన్న కష్టపడి పెంచుతున్నాడు కదా, కష్టపడి పెంచాడు కదా అని. వాళ్ళు కూడా చదివిస్తే మాట్లాడడం వల్ల వాడికి ఏదో 10th క్లాస్ చదివించి వాడిని కూడా పనులే పెడితే కొంతవరకు వాడు పెళ్లి చేసుకొని వాడు ఏరిపోయి వాడు బతుకుతున్నాడు, తండ్రి బతుకుతున్నాడు. చదివేస్తే ఉన్నమతి పోయిందని ఎక్కువ చదువు ఎక్కువ అవడం, ఈ సమస్యలకి అమ్మాయికి అబ్బాయిలకి ఇద్దరికి కూడా సమభావంలో అనే ఒక విధానం రావడం వల్ల ఇక్కడ బ్యాలెన్స్ కావట్లా. ఎప్పుడూ సమభావం కాదు, ఎవరో ఒకరు తగ్గితేనే నిలబడతాయి. పూర్వం రోజుల్లో తగ్గారు కాబట్టి నిలబడ్డాయి. ఈ రోజుల్లో అందరికీ తెలివితేటలున్నాయి కాబట్టి జీవితాంతం మేము బానిస బతకాలని చెప్పి ఎదురు తిరుగుతున్నారు. దానివల్ల సమస్యలు వస్తాయి. కుటుంబ పరువు మర్యాద కోసం పెద్దలు చెప్పిన మాట వినేవాళ్ళు, ఇప్పుడు వినటం లేదు. ఇప్పుడు ఇది అంతా కామన్ అనుకుంటున్నారు ఎవరు కూడా. కాకపోతే పెద్దవాళ్ళ విషయంలో అది పబ్లిసిటీ కింద ఉపయోగపడుతుంది బాగా. మళ్ళాంటి వాళ్ళ విషయంలో అబ్బాయి తరఫు లోపం ఉన్నా కానీ అబ్బాయిని ఏమనరు, అబ్బాయి తల్లిదండ్రులు అనరు, అమ్మాయి తల్లిదండ్రులు అంటారు. ఈ వీడియోని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సాధారణమైన వాళ్ళని కంటాడతారు, పెద్ద స్థాయిలో వాళ్ళని ఈ అందరి ఇళ్లలో జరిగేయాలే అని అంటారు, అందుకు చేయాల్సి వచ్చిందనమాట. దీంట్లో నాకు బ్యాడ్ కామెంట్ వస్తే నాకు ఆ సంగతి తెలుసు, వచ్చినా పర్లేదు, ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సామాజిక పరిస్థితులను అంచనా వేసి నేను చెప్తున్నా కానీ ఇంకా దేవుడిని ఉద్దేశించి కాదు, ఇది అర్థం చేసుకోండి. ఒకరిని ఉద్దేశించి కాదు, సమాజంలో జరిగేటువంటి ఈ కాలంలో జరిగే కాలమే మారింది. సమాజంలో ఈ కాలం మారింది కాబట్టి కాలానికి తగ్గట్టు మనం ఉంటేనే సెట్ అవుతుంది. అది నేను చెప్పదలుచుకున్నాను అనమాట. అంటే మీరు పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి ఎవరినైనా ప్రేమించిందని అడగండి, ప్రేమించాడని అడగండి. బలవంతాన్ని చేస్తే ఇబ్బంది, అమ్మాయి ఎవరినైనా ప్రేమించుంటే బలవంతాన్ని చేస్తే ఇబ్బంది. ఇవి రెండు ఇబ్బందే కాబట్టి తల్లిదండ్రుల ఇష్టానికి పిల్లల జీవితాలని నాశనం చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.